ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ఎఫెక్ట్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, విశాఖలో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అటు అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది. మరో 24 గంటల్లో ఉత్తరాంధ్ర మీదుగా తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, దక్షిణ రాయలసీమ మినహా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు సెప్టెంబర్ 2, 3వ తేదీ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖలో భారీ వర్షం పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు విశాఖలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. ప్రధానంగా మరొక 24 గంటల్లో ఉత్తరాంధ్ర మీదుగా ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు అటు గుజరాత్, కచ్ తీరంలో ఓ భారీ తుఫాన్ ఏర్పడింది. ఆస్నా తుఫాన్గా దీనికి నామకరణం చేశారు. దీంతో గుజరాత్, కచ్ ప్రాంతాల్లో, మహారాష్ట్ర, సౌరాష్ట్ర ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావం ఇటు తెలుగు రాష్ట్రాల వరకు కూడా విస్తరించింది. అయితే దాని ప్రభావంతో అంతగా వర్షాలు ఏమి లేవని చెప్తున్నారు అధికారులు. కానీ ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది వాయుగుండంగా మారి వాయువ్య బంగాళాఖాతం వైపు వంగి ఉంది. ప్రస్తుతం అది బలపడింది, అల్పపీడనంగా వాయుగుండంగా పరివర్తన చెందింది. దాని ప్రభావంతోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్ అంతటా అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కంటిన్యూగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీని ప్రభావం కూడా సెప్టెంబర్ 2, 3 తారీఖు వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈరోజైతే కురుస్తున్న వర్షాలకు విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో పూర్తిగా స్కూళ్లకే సెలవులు ప్రకటించే పరిస్థితి. అంతటి భారీ వర్షాలు ఏపీలో కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఏపీలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరామకృష్ణ వైజాగ్ వాతావరణ కేంద్రం నుంచి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? నిన్నటి రోజున ఏర్పడిన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది పశ్చిమ వాయుదిశగా పయనిస్తూ ఈరోజు ఉదయానికి అది తీవ్ర అల్పపీడనంగా బలపడి అది అదే డైరెక్షన్లో అంటే పశ్చిమ వాయుదిశగా వెళ్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతం చేరే సమయంలో నెక్స్ట్ 36 అవర్స్ లోపల అది మరింతగా బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్న వాయు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మన కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు విస్తారంగా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా చాలా జిల్లాల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు మనం చూస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మన భారీ నుంచి అతి భారీ వర్షాలను, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలైనటువంటి పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఓవరాల్గా అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్ని కోస్తా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు మనం చూస్తున్నాం. ఇటువంటిది ఈ కండిషన్స్ కానీ ఈ రైన్ఫాల్ యాక్టివిటీ కానీ అందర్ 2 to 3 days వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా మన ఎంటైర్ ఆంధ్ర తీరం
తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు అయితే మనకి గంటకి 35 నుంచి 45 వరకు అయితే కిలోమీటర్స్ పెర్ అవర్ వస్తున్నాయి. అలాగే ఇవి 55 కిలోమీటర్స్ స్పీడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా కూడా ఎంటైర్ కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్లో కూడా మనం ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత చూస్తే వైడ్ స్ప్రెడ్ రైన్స్ మనకి రాష్ట్రంలో అంటే పర్టికులర్లీ కోస్తా జిల్లాల వరకు అయితే మోస్తరు నుంచి ఒక భారీ వర్షం నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే కళింగపట్నంలో 8 సెంటీమీటర్లు, అలాగే నెక్స్ట్ గుడివాడ, రేపల్లె, మాచర్ల, బాపట్ల వీళ్ళు 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అలాగే చాలా చోట్ల అయితే 1 to 2 సెంటీమీటర్స్ రికార్డెడ్ అట్ మెనీ ప్లేస్ ఆర్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ వాతావరణం నేపథ్యంలో ఈ రైతులకి ఎటువంటి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడైతే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా మనం భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సంబంధిత అధికారుల ద్వారా తగు సూచనలు తీసుకోవాల్సిందిగా మనం రైతాంగం అంతటికీ కూడా మనం సూచనలు అయితే మనం జారీ చేస్తున్నాం. మన డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నటువంటి ఈ అగ్రోమెంట్ అడ్వైజరీ బులెటిన్స్ ద్వారా వాళ్ళకి మనం ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే నెక్స్ట్ మళ్ళీ ఈ వెనెవర్ ఈ హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ ఉన్నప్పుడు కూడా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అని కూడా వాళ్ళకి మనం ఇష్యూస్ చేస్తున్నాం. ఈ వాయుగుండం అల్పపీడనం ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు? దీని ప్రభావం మనకి ఒక 2 to 3 డేస్ వరకు మన జిల్లాలో కోస్తా జిల్లాలో కనిపించవచ్చు. ఈ అల్పపీడనం ప్రభావం రానున్న 2 రోజుల్లోనే తీవ్ర వాయుగుండంగా ఉండి ఈ తీవ్రమైన గాలులు అయితే వీస్తాయి. అందుకని మత్స్యకారులకు అయితే ప్రత్యేకంగా మేము చెప్పడం అయితే జరిగింది. అలాగే మరో 2 రోజులు అయితే ఈ వాతావరణం ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. ఏపీలోని కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై IMD అప్డేట్ ఇస్తోంది. పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడింది. ఇక ఇవాళ ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. మరోవైపు విజయవాడ, విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, NTR జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారంటే వర్షాలు ఏ రకంగా పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. RTV స్క్రీన్పై ఎమ్మిగనూరులో పడుతున్న వర్షాలకు కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ధాన్యం అంతా కూడా తడిసి పాడవుతుంది. వర్షపు నీటితో ఆ ధాన్యం తడవకుండా పైన టార్పాలిన్ కవర్లు కప్పారు. ఎమ్మిగనూరు కల్లాల్లో, అలాగే మార్కెట్ సంబంధించినటువంటి కల్లాలు అనుకుంటాను బహుశా అక్కడ. ఇప్పుడు మనం చూసిన విజువల్స్ ఏజెన్సీ ప్రాంతం, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్. అక్కడ భారీ వర్షం కురుస్తుంది. ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాల్లో ఈ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షం కురుస్తుంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అక్కడ తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావంతో ఏకంగా స్కూళ్ళకే సెలవులు ప్రకటించిన పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు కూడా చేపలకు వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ తాజాగా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఈ కోస్తా తీర ప్రాంత జిల్లాలతో పాటు సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటుంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్గా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ IMD సూచిస్తోంది. కోస్తా తీరం వెంబడి బలమైన వేగంతో ఎదురుగాలు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంటుంది. మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తోంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా
హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇటు నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాలు కూడా భారీ వర్షాలు కూడా అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 3 వరకు, తెలంగాణలో అయితే సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలు వీల్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో మాత్రం ఏకంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించిన పరిస్థితి. విజయవాడ, విశాఖలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఎమ్మిగనూరులో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతుంది. తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పాలు. రైతులు నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక్కసారిగా సడన్ రెయిన్స్తో, అకాల వర్షాలతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. రైతులకు ఆ కల్లాల్లోని ధాన్యం అంతా కూడా తడవకుండా కవర్లు కప్పుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద విశాఖ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఈ 2 జిల్లాల్లో, ఈ 2 రీజియన్లోని జిల్లాల్లో ప్రస్తుతానికి భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకంగా విద్యార్థుల స్కూళ్లకు సెలవులు ప్రకటించారంటే ఎంతటి అంతరాయం కలుగుతుందో, జనజీవనానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి నైరుతి ఋతుపవనాలు కూడా తోడయ్యాయి. నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. దాని ప్రభావం, అలాగే అల్పపీడనం, వాయుగుండం, ఈ ప్రభావం అన్నీ తోడై భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం మీద ఏపీలో ఇంకా వర్షాలు దంచుకొడుతున్నాయి. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ముఖ్యంగా కాకినాడ తీర ప్రాంతంలో అలాగే కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీకి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూసాం. భారీ వర్షాలు పడుతున్నాయి. ఎట్లా ఉంది ప్రకాష్, వాతావరణం ఎట్లా ఉంది అక్కడ? ఎట్లాంటి వర్షాలు ఉన్నాయి ఇప్పుడు? గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే నమోదమని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలకి ఇప్పుడంతా కూడా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఈ రోజు ఉదయం చూసుకుంటే ప్రధానంగా ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. అలాగే స్కూళ్ళకేమో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే స్కూళ్ళకి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతోనే, అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతోనే కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే మెసేజ్ల ద్వారా సెలవులు ఇచ్చినట్టుగా పరిస్థితి. అంటే వర్షం ప్రభావం ఈ రోజు, రేపు అలాగే ప్రధానంగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేసిన నేపథ్యంలో కాకినాడ కావచ్చు, రాజమండ్రి, అల్లూరు జిల్లా ఏజెన్సీలోని ఈ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ వర్షాలకైతే ఈ యొక్క వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతున్న నేపథ్యంలోనే ఇంకా వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా ఈ కురుస్తున్న నేపథ్యంలోనే అలాగే జనజీవనానికి అయితే అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలకు అలాగే ప్రధానంగా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, కాకినాడలో కూడా రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో, అలాగే కల్పనా సెంటర్, అలాగే ఏదైతే ప్రధానమైనటువంటి ఈ యొక్క భానుగుడి సెంటర్ ఏదైతే ఉందో అన్ని కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతోనే ఈ యొక్క పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. రామదాస్, రైట్. ఇంకా వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తారు? మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ తీరంలో పరిస్థితి ఎట్లా ఉంది? మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కూడా అల్లకల్లోలంగా ఉంది. మరో పక్కన అలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి మొదలుకుని అలాగే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం వరకు కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితులు నేపథ్యంలోనే అలాగే ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు తీరం వెంబడి మత్స్యకారులు ఎవరు కూడా వేటకెళ్లొద్దని నిన్నటి నుంచి కూడా అధికారులు అయితే, ఆర్టీఓ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మరొక పక్క కనపడుతుంది. అంతేకాకుండా మనకి ఈ యొక్క సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు లోతట్టు ప్రాంతాలు అయితే కొన్ని జలమయం అవడంతో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ మరో పక్కన అధికారులు అయితే చెప్తున్నారు. గాలిలు కూడా సముద్ర తీరం వెంబడి కూడా గాలిలు అంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ వర్షాలు ఇప్పటికే కొంచెం గ్యాప్ ఇవ్వకపోవడంతోనే అలాగే ప్రధానంగా